టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కోసం ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజీ లక్నో సూపర్ జెయింట్స్ 50 కోట్ల రూపాయలైనా సరే ఖర్చు పెట్టబోతోంది. ఢిల్లీ క్యాపిటల్స్తో పోటీ నేపథ్యంలో అతడికి ఇప్పటికే ఈ మేర భారీ ఆఫర్ కూడా ఇచ్చిందంటూ సోషల్ మీడియాలో కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ ఏడాది ఐపీఎల్ మెగా వేలం జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కళ్లన్నీ దిగ్గజ బ్యాటర్ రోహిత్ శర్మపైనే ఉన్నాయి. ముంబై ఇండియన్స్ను 5 సార్లు ఛాంపియన్స్గా నిలిపిన హిట్ మ్యాన్ 10 ఏళ్ల పాటు ఆ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించాడు. రోహిత్ శర్మ పంజాబ్ జట్టు తరఫున ఆడతారనే ఊహాగానాలు ఒకవైపు, లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఆడతాడని మరోవైపు ప్రచారం జరిగింది. ఇంకొందరైతే రోహిత్ శర్మను కొనుగోలు చేసేందుకు లక్నో జట్టు 50 కోట్ల రూపాయలు కేటాయించిందని వార్తలు ప్రచారం చేశారు. ఈ ఊహాగానాలపై లక్నో జట్టు యజమాని సంజీవ్ గోయంకా తాజాగా స్పందించారు. ఇలాంటి నిరాధార వార్తలు ఎలా పుట్టుకొస్తాయో తనకు అర్థం కావడం లేదని, అయినా ఒక్క ఆటగాడి కోసం ఇంత పెద్ద మొత్తం ఎవరైనా ఖర్చు చేస్తారా అంటూ విస్మయం వ్యక్తం చేశారు. గత సీజన్లో ముంబై జట్టుకు హార్దిక్ పాండ్యాను కెప్టెన్గా నియమించింది ఫ్రాంచైజీ. ఇది గత సీజన్లోనే కీలక పరిణామం అని చెప్పాలి. ఆ సమయంలో రోహిత్ శర్మ అభిమానులు కామెంట్లతో సోషల్ మీడియాను షేక్ చేశారు. నెక్స్ట్ ఇయర్ ముంబైకి ఆడొద్దని సూచించారు. రోహిత్ శర్మ కూడా మేనేజ్మెంట్ వ్యవహారంపై అసంతృప్తి వ్యక్తం చేశాడని తెలిసింది. దాంతో హిట్ మ్యాన్ టీం మారుతాడనే వార్తలకు మరింత బలం వచ్చింది. లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఆడతాడని ప్రచారం జరిగింది. ఇటీవల మరో అడుగు ముందుకేసి రోహిత్ శర్మను కొనుగోలు చేసేందుకు లక్నో జట్టు 50 కోట్ల రూపాయలు కేటాయించిందని వార్తలు ప్రచారం చేశారు. ఇదే అంశంపై స్పందించిన ఎల్ఎస్జీ ఓనర్ హర్ష గోయింకా ఆసక్తికర కామెంట్స్ చేశారు. రోహిత్ శర్మ లేదంటే ఇతరులు వేలానికి వస్తున్నారో లేదో మీకు తెలుసా అంటూ ఎదురు ప్రశ్నలు వేశారు. ఏ కారణం లేకుండానే ఊహాగానాలు వస్తున్నాయని అన్నారు. అసలు ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మను వదులుకుంటుందా అనే ప్రశ్న కూడా వేశారు హర్ష గోయింకా. రోహిత్ శర్మ పేరు వేలంలో ఉంటుందా? ఒకవేళ రోహిత్ శర్మ వేలంలోకి వస్తే అతని కోసం 50 కోట్ల రూపాయలు వెచ్చించొచ్చా? మరి మిగిలిన ఆటగాళ్ల సంగతి ఎలా అని హర్ష గోయింకా ఎదురు ప్రశ్నలు వేశారు. రోహిత్ను జట్టులోకి తీసుకుంటారా అనే ప్రశ్నకు సూటి సమాధానం చెప్పనేలేదు. అయితే జట్టులోకి బెస్ట్ ప్లేయర్లను తీసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుందని చెప్పారు. మంచి ఆటగాడు కావాలి, మంచి కెప్టెన్ కావాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారని తెలిపారు. మనం కోరుకోవడం కాదు, మనకు అందులో ఉన్నది ఏదనేది ముఖ్యమంటూ పేర్కొన్నారు. ఉన్నదాంతో సంతృప్తి పరుచుకోవాలని వ్యాఖ్యానించారు. ఇదే విషయం తాను కోరుకుంటానని, ప్రతి ఫ్రాంచైజీ ఓనర్ ఇలాగే భావిస్తారని హర్ష గోయింకా చెప్పారు. అయితే జట్టులోకి రోహిత్ శర్మను తీసుకోవాలని గోయింకా పరోక్షంగా కోరుకుంటున్నారు. పైకి మాత్రం ఇలా మాట్లాడుతున్నారని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.